మాజీ మంత్రి విడతల రజనీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆమెను టార్గెట్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి రజనీపై గతంలో వచ్చిన ఆరోపణలు బేస్ చేసుకుని వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రజనీతో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు అయితే ఏకంగా రజనీ ప్రయాణిస్తున్న కారులోకి పోలీసులు ప్రవేశించి అందులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రజనీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారని రజనీపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు అధికారులు హెచ్చరించారు. ఈ సంఘటనతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రజనీని టార్గెట్ చేసిందని అంటున్నారు. త్వరలోనే అరెస్టు కూడా ఉండవచ్చునని టాక్ వినిపిస్తోంది. విడుదల రజనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. గత ప్రభుత్వంలో రజనీ మంత్రిగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రజనీ, ఆమె బంధువులు, అప్పటి అధికారులు, పీఏలపై పలు కేసులు నమోదయ్యాయి. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని తమ వద్ద నుంచి రజనీ 2.2 కోట్లు బెదిరించి వసూలు చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులలో విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఏరియా డైరెక్టర్ జాషువా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రజనీ. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో మధ్యంతర బెయిల్ వస్తుందని గుర్తించిన రజనీ మరిది గోపిని హైదరాబాద్ వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గోపి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. గోపిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే స్టోన్ క్రషర్ కేసులో ఉన్న నిందితులకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి రజనీకి పీఏగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. సోషల్ మీడియా వింగ్కు శ్రీకాంత్ రెడ్డి అడ్మిన్. టీడీపీ నాయకులను టార్గెట్ చేసి కించపరిచే విధంగా పోస్టులు పెట్టడాన్ని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే చిలకలూరిపేటలో శ్రీకాంత్ రెడ్డిపై చీటింగ్ కేసు సైతం నమోదైంది. చిలకలూరిపేటకు చెందిన రత్నారెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, అన్ని సెంటర్లకు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టు ఇప్పిస్తానని చెప్పారు శ్రీకాంత్ రెడ్డి. ఇందుకోసం 28 లక్షల రూపాయలు తీసుకున్నాడని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుధాకర్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించి 41A కింద నోటీసులు ఇచ్చారు. కేసుకు సంబంధించి విచారణ కోసం పోలీసులు సుధాకర్ రెడ్డిని స్టేషన్కు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినా లెక్క లేదట. ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గ నాదెడ్ల మండలం జంగాపల్లి గ్రామ సర్పంచ్ సీతారామిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డంతో పరామర్శించేందుకు రజనీ వెళ్లారు. పరామర్శించి తన కారు వద్దకు వచ్చిన సందర్భంలో పోలీసులు రజనీ కారును రౌండప్ చేశారు. ఏమిటి హడావుడి అని ప్రశ్నించారు మాజీ మంత్రి. సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చామని, మీ కారులోనే అతనున్నాడని పక్కా సమాచారం మా వద్ద ఉందని చెప్పారు. ఏ కేసుపై అరెస్ట్ చేస్తున్నారో తనకు చెప్పాలని, అరెస్టు వారెంట్ FIR కాపీ చూపాలని రజనీ సీఐని అడిగారు. అరెస్టుకు సంబంధించిన విషయాలు మీకు చెప్పవలసిన అవసరం లేదని అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తెచ్చి తాను అప్పగిస్తానని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. కారులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కారు డోర్లు తీయడంతో రజనీ సీరియస్ అయ్యారు. కారు డోర్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా సీఐతో వాగ్వాదానికి దిగారు. కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా ఇచ్చారు. అతను హాజరవుతాడు అని చెప్పారు మాజీ మంత్రి. అలాగే నోటీసులు ఇవ్వకుండా తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తన కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్న సందర్భం చూసి అవమానకరంగా తన కారు తనిఖీ చేయడం సరికాదని రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిని అన్న కనీస గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. కారు డోర్ సీఐ తెరుస్తున్న సందర్భంలో రజనీ అడ్డుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఉగ్రవాద, ఉన్నఫలంగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా విధులకు ఆటంకం కలిగించారని, కేసులు నమోదు చేస్తామని విడతల రజనీని హెచ్చరించారు. ఎట్టకేలకు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు పోలీసులు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు ప్రవర్తించిన తీరు వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని చిలకలూరిపేటకు వచ్చి రజనీని పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. నాయకుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తోన్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తున్న వారికి చట్టపరంగా సరైన గుణపాఠం చెబుతామని,
పేర్ని నాని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని వైసీపీ అధ్యక్షులు జగన్ రజనీని ఫోన్లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విడుదల రజనీ, ఆమె కుటుంబం, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిపైన ఒక పద్ధతి ప్రకారం కేసులు నమోదవుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పసుమర్రు గ్రామంలో పెద్ద ఎత్తున జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని ఆరోపణలొచ్చాయి. స్టోన్ క్రషర్ యజమాని నుంచి రజనీ గ్యాంగ్ 2.2 కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసు రజనీని ప్రస్తుతం ఇరకాటంలో పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్ అయ్యారు. రజనీ మామయ్య భూ కబ్జా చేశారని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇంకా కేసు వరకు వెళ్లలేదు. అయితే త్వరలోనే కేసు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. జర్మనీలో ఉండే రజనీ మరిది రాముపై సోషల్ మీడియాలో కేసు నమోదు చేశారు. పిల్లి కోటి అనే ఐటీడీపీ అధ్యక్షుడు రజనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తన పార్టీ కార్యాలయంపై మాజీ మంత్రి రజనీ దాడి చేయించారని, ఫర్నిచర్తో సహా మొత్తం ధ్వంసం చేశారని చెబుతున్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా దాడికి ప్రేరేపించిన రజనీపై కూడా కేసు నమోదు చేయాలని పోరాటం చేస్తున్నాడు.